మేడం ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనం హాస్పిటల్లో సర్టిఫైడ్ మెడికల్ స్టోర్లో తీసుకుంటాం. బట్ ఇప్పుడు రోడ్ సైడ్ మీద చాలా మెడికల్స్ అమ్ముతుంటారు. కొంతమంది టెంట్ వేసుకొని మరి అవి వాటికి వీటికి అసలు తేడా ఏంది మేడం? అవి నిజంగా ఆయుర్వేదిక్ అని లేకపోతే వాళ్ళు అప్పటికప్పుడు చెప్పి ఏదో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు? అది వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ అండి. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను హాస్పిటల్ సైడ్ నుంచి అయితే నేను ఆన్సర్ చేయగలను. ఏంటి అంటే సర్టిఫైడ్ హాస్పిటల్ నుంచి మీరు తీసుకుంటున్నారంటే డెఫినెట్లీ కలెక్ట్ యువర్ బిల్ అండ్ డోంట్ టేక్ ద లూజ్ మెడిసిన్. చాలా మంది ఒక జిప్పర్లో వేసి ఇస్తూ ఉంటారు. అలా అయితే తీసుకోవద్దండి. ఎందుకంటే ఒక డ్రగ్ మీ దగ్గరికి వచ్చింది అంటే, ఒక మెడిసిన్ మీ దగ్గరికి వచ్చింది అంటే అదే చాలా టెస్ట్లు పాస్ అయ్యి అండ్ ఒక పర్మిషన్ తీసుకొని, ఒక జిఎంపీ పర్మిషన్ తీసుకొని ఒక మెడిసిన్ బయటకు వస్తుంది. అలాంటి మెడిసిన్ని కాదని బయట ఎవరో ఏదో ఇచ్చారని అయితే వద్దు. అండ్ ఇఫ్ దే ఆర్ అంటే వాళ్ళ పీజీ లైక్ రిజిస్టర్డ్ డాక్టర్స్ కూడా వాళ్ళు లైక్ ఆర్టీబీకే కానీ డీజీ ద్రవ్యగుణ సబ్జెక్టులో పీజీ చేసిన వాళ్ళు ఆ డాక్టర్స్ కనుక ఇస్తే మీరు తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇంకెవరు ఇచ్చినా నేనైతే సజెస్ట్ చేయను. అండ్ ఎప్పుడైతే మీరు మెడిసిన్ తీసుకున్నారో అండ్ దయచేసి మీరు మీ బిల్ని తీసుకోండి. వీలుంటే మీకు క్లెయిమ్ ఫెసిలిటీ ఉంటే క్లెయిమ్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు అక్కడ దాని మీద మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బ్యాచ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. మనం రెడీమేడ్గా చేసి ఇచ్చే దాంట్లో అది ఎంత బాగా పనిచేసినా ఎక్కడో ఒక దగ్గర ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. సో ఐ నెవర్ సజెస్ట్. అంటే ఇప్పుడు రోడ్ సైడ్ తీసుకోవడం వల్ల ఒకసారి మనం ఏంటంటే మీ డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు ఆ రోడ్ సైడ్ మెడిసిన్ బై మిస్టేక్లో తీసుకుంటాము. బాడీకి మీరు ఇచ్చిన దానికి కొంచెం డిఫరెన్స్ అయినా కూడా 0.1% మిస్ మ్యాచ్ అయినా కూడా బాడీకి ఎఫెక్ట్ అయింది కదా? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే అదే పేషెంట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతాడు, అదే పేషెంట్ బయట రోడ్ దగ్గర తీసుకుంటాడు. సో పేషెంట్ బాగానే ఉంటాడు, ఆయన ఏంటి అంటే ఒక పాజిటివ్ అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు. ఆయుర్వేదం ఇది వాడాను అని చెప్పేసరికి ఆ నెగిటివ్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఆయుర్వేద ఫేక్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలా వద్దు. మీకేమైనా డౌట్ ఉంటే మీరు జస్ట్ గో అండ్ ఎంక్వైర్ డాక్టర్ గానే, ఇది ఇలా ఉంది వాడొచ్చా వాడకూడదు. అండ్ అక్కడ మీరు టెంట్ దగ్గర వీళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు ఈజ్ దేర్ హ్యావింగ్ ఎనీ డిగ్రీ? లేదు కదా. ఎందుకు అని అంటే అది ఆ డ్రగ్ ఏంటి, దాని ప్యూరిఫికేషన్ ఏది చేయడు, డైరెక్ట్ ఒక రా డ్రగ్ తీసుకొచ్చి ఇస్తాడు. మీకు ఆ ప్యూరిఫికేషన్ తెలిసి పోనీ పేషెంట్కి ఏమైనా తెలుసా అంటే అవేర్నెస్సే ఉండదు, అసలు జీరో నాలెడ్జ్. అలాంటిది ఎందుకు కొని ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అండ్ సిస్టమ్ ఎందుకు బ్లేమ్ చేయడం? సో అది నేను అస్సలు ఎంకరేజ్ చెయ్యను. అండ్ మీరు ఏది తీసుకున్నా కన్సల్టే రిజిస్టర్డ్ డాక్టర్, ఒక మంచి మెడికల్ ప్రాక్టీషనర్స్ని చూసుకోండి. అండ్ చాలా మందికి ఏంటి అంటే ఒక డౌట్ ఉంటుంది, ఎవరు ఏంటి ఇప్పుడు అందరూ బిఎంఎస్ఆ, అందరూ ఇంకా వేరే అదర్ డిగ్రీసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెల్త్ కేర్ సిస్టమ్కి మనం వెళ్తున్నాం అంటే ఒక డాక్టర్ గురించి చూడండి. ఇప్పుడు మీరు అన్ని మెడిసిన్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక డాక్టర్ ఎవరు, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళ యూజీ ఎక్కడ, వాళ్ళ పీజీ ఎక్కడ, ఈజ్ దే ఆర్ రియల్ ప్రాక్టీషనర్? మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి, చదవండి వాళ్ళ గురించి. లేదంటే చూడండి జస్ట్ డయల్‌లో ఎక్కడో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ డాక్టర్ ఎవరు బయటికి రారు. అండ్ మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి డాక్టర్ గారు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చూడండి. మీ ప్రిస్క్రిప్షన్ మీద ఖచ్చితంగా ఏ డాక్టర్ అయినా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. దట్ ఈస్ ద ఇండికేషన్ కదా ఎవరైనా రియల్ ప్రాక్టీషనర్ అవును కాదు అని తెలుసుకోవడానికి.